హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను ఎప్పుడూ దేవుణ్ణి కోరుకుంటాను. చాలామంది మేము నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతుకుతున్నాం, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు అని చాలామంది దేవుడిని మీద నిందలేస్తూ ఉంటారు. దేవుడు మాకెందుకు ఇలా చూడట్లేదు, అందుకు ఇలా చేయట్లేదు అని దేవుడి మీద నిందలేస్తూ ఉంటారు. కానీ అది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి, మీ జీవితానికి ఒక పరీక్ష. ఎట్లా అంటే, స్కూల్లో ఒక బాగా చదివే స్టూడెంట్ ఉంటారు. 25 మార్కులకి ఫస్ట్ క్లాస్ వస్తారు. అంటే పూర్తిగా చెప్పాలి అంటే నెలకి పెట్టిన ఎగ్జామ్స్లో పాస్ మార్కులు వస్తాయి, 3 నెలలకు పెట్టిన ఎగ్జామ్స్లో పాస్ మార్కులు వస్తాయి, 6 నెలలకు పెట్టిన ఎగ్జామ్స్లో పాస్ మార్కులు వస్తాయి. ఈ సార్కి అబ్బాయి క్లవర్ అని తెలిసినా మళ్ళీ చివరికి ఎగ్జామ్స్ పెడతారు, లాస్ట్ ఎగ్జామ్స్ పెడతారు. ఎందుకు? ఆ అబ్బాయి మంచిగా చదువుతాడు, క్లవరు, మంచి ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటారని తెలిసి కూడా లాస్ట్కి ఎగ్జామ్ పెడతారు. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం చదివింది గుర్తుందా లేదా అంటే, దేవుడు కూడా మీకు ఎలా చెప్పాలి అంటే, దేవుడు మీ మీద అధిక ప్రేమ, ఆ విశ్వాసం దేవుడి మీద ఉందా లేదా అని ఒక చిన్న టెస్ట్ అంతే తప్ప దేవుడికి మీ మీద ప్రేమ లేక కాదు. ఆ పరీక్షలో మీరు పాస్ అయితే మీరు ఊహించలేనన్ని గొప్ప కార్యాలు చూస్తారు. దేవుడిని నిందించమాకండి.